శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లలాటం లావణ్యద్యుతి విమలం ఆభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాత్ ఉభయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః. ఇక అమ్మ యొక్క ముంగురుల తర్వాత అమ్మ యొక్క నుదుటి భాగం అది ఆభాతి బ్రహ్మాండంగా ప్రకాశిస్తోందిట. ఎలా ప్రకాశిస్తోంది అంటే ఒక చంద్రబింబం వల్లే ప్రకాశిస్తోందిట. అయితే నుదుడు సగం వరకు ఉంటుంది కదా, అందుకని రాకాహిమకరహ అంటే మనకి పౌర్ణమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడు, మంచి వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటాడు నిండుగా. అది రెండు శకలాలు అయిందిట. అంటే రెండు భాగాలు అయ్యి ఒక సగభాగం ఏమో ఆవిడ కిరీటంలో వెలుగుతూ ఉంటే రెండవది వ్యతిరేక దిశలో అట్లా కిందకు ఉంటుంది కదా, మరి ఆ అమ్మవారిది ఇలా పెట్టినప్పుడు ఆ దాంట్లో ఇక్కడ పాల భాగంలో అమిరినట్టుగా ఉందిట. అంటే మనం ఊహించుకోవడానికి ఆయన చెప్తుంది అంతకన్నా బ్రహ్మాండంగానే ఉంటుంది, కానీ అమ్మ పాల భాగము అంత ప్రకాశవంతంగా ఉంది మనకేం చెప్తున్నారు అనమాట. వ్యతిరేక రెండు కలిపితే మళ్ళీ అది పూర్ణ చంద్రబింబం అవుతుందిట. మన పౌర్ణమి రోజు ఎలా ఉంటుంది పూర్ణంగా అలా ఉంటుందిట అమ్మ యొక్క ఆ నుదుటి భాగమును ప్లస్ కిరీటంలో ఉన్న ఆ చిన్న చంద్రవంక ఉంది కదా, రెండింటిని కనుక కలిపితే అంత బాగా ఉందిట అమ్మ యొక్క నుదురు. ఇక్కడ మనకి అమ్మ యొక్క నుదుటి భాగాన్ని వాళ్ళు చేశారు. అంటే ఇక్కడ మనకి దీనివల్ల ఏమి ప్రాప్తి అంటే, సరే లౌకికంగా చూసుకుంటే పుత్ర ప్రాప్తి అని చెప్తారు మనకి. సరే ఏదైనా సరే మనం ముందర అనుకున్న దాని విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అమ్మని ఏ విధంగా ఎలా ధ్యానించినా మనము ఉపాసించినా కూడా మన లౌకికమన్నీ ఆవిడ తీరుస్తూనే ఉంటుంది, మనం అడగకపోయినా సరే. కాబట్టి మనం దాని గురించి తక్కువ అనుకుంటున్నాం కాబట్టి మధ్య మధ్యలో చెప్పుకోకపోవడమే మంచిది. ఎందుకంటే చెప్పుకుంటూ పోతూ ఉంటే ధ్యాస దాని మీద నిలుస్తుంది. కాబట్టి మనం దాన్ని నెమ్మదిగా తగ్గించుకుందాం. కాబట్టి అమ్మ యొక్క నుదుటి భాగం ఎంత ప్రకాశవంతంగా ఉందో ఇప్పుడు చెప్పారు. ఆ విధంగా మన అమ్మని భావిద్దాం. అంటే ఒక్కొక్క అమ్మ యొక్క అంటే అసలు నిరాకారిణి అయిన ఆ అమ్మ స్వరూపము ఎలా మన కోసం ఆకృతి దాల్చింది. ఆ ఆకృతివి ఆఖరికి అంటే ఆ ముంగురులు కూడా ఎంత మనోహరంగా లావణ్యంగా ఉన్నాయో మనకు చెప్తున్నారనమాట. అంటే మనకు ఆ అమ్మ మీద ప్రగాఢమైన అనురాగం రావడానికి ఈ విధంగా మనకి చెప్తున్నారు. మనం కూడా ఆ విధంగా అమ్మని అన్నిటికీ భావిస్తూ ఆ అమ్మ యందు అనురాగాన్ని పెంచుకుంటూ ఆ అమ్మ యొక్క కటాక్షాన్ని మనం అందరం పొందుదాం. శుభం భూయాత్. సర్వం శ్రీమాతృ చరణ అరవిందార్పణమస్తు.